పుదీనా టమాటా పుట్నాల చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: గుండు మిరపకాయలండి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, పుట్నాలు, టమాటా. ఇందులో అసలు నూనె వేయద్దండి, నూనె లేని చట్నీ ఇది. ముందుగా ఈ పుదీనా అంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుగు పెట్టుకున్నానండి. మనకి మట్టి గట్ట లేకుండా చూసుకోవాలి, లేదంటే తినేటప్పుడు ఇసుక తగిలితే చాలా స్థిరంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కోసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కూడా కోసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం కొంచెం వేడవనివ్వాలి. ఈ గుండు మిరపకాయలు వేసి సిమ్లో పెట్టి వేగించాలండి. వాటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేగించాలి. ఇది ఎన్నో ప్లేట్లో తీసుకోవాలండి, చల్లారనివ్వాలి. టమాటా పుదీనా బాగా యాగనివ్వాలి. వాటర్ ఏమి వేయద్దండి, వాటర్ లేకుండానే బాగా కలపాలి. టమాటాలో వచ్చి వాటర్తోనే ఉడకనివ్వాలండి, వాటర్ అసలు పోయొద్దు. వాటర్ పోస్తే నీరులాగా వచ్చేస్తుంది చట్నీ. మనకు గట్టిగా కావాలంటే ఇందులో వాటర్ పోయొద్దు. ఇవన్నీ ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలండి. టమాటా అండి, కొత్తిమీర, పుదీనా, పుట్నాలు, కొద్దిగా ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇదంతా మిక్సీ వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టేస్టీ పుదీనా టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. ఇందులో నూనె కానీ మసాలాలు కానీ పెద్ద ఏమి వేయలేదు. ఇది కేరళ ఉప్మాకి చాలా బాగుంటుంది.